హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ యూజీ 2024 అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయిపోయింది. ఈ అప్లికేషన్ ఫామ్ డెమో రూపంలో మీకు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏంటిది, ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ అంటే అప్లికేషన్ బేస్ చేసుకొని ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్, దాని తర్వాత నీట్ ఏ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, ప్యాటర్న్ ఏంటిది, సిలబస్ ఏంటిది అనేది రానున్న రోజుల్లో వాటికి సంబంధించినటువంటి వీడియోలు అయితే చేయబోతా ఉన్నాను. గత ఇయర్ కూడా అంటే గత 2 ఇయర్స్గా నీట్కి సంబంధించి ఎన్నో వీడియోలు అయితే చేయడం జరిగింది. యూట్యూబ్కి వెళ్ళేసి జైపాల్ అండే నీట్, యూట్యూబ్కి వెళ్ళి జైపాల్ అండే నీట్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే నీట్కి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు అయితే చేయడం జరిగింది. దీంట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ మార్క్స్, ఏపీ, తెలంగాణ ఏ విధంగా అప్లై చేయాలి, స్టేట్ కౌన్సిలింగ్ అంటే ఏంటిది, సెంట్రల్ కౌన్సిలింగ్ అంటే ఏంటిది, దీంట్లో రౌండ్ 1, రౌండ్ 2, క్యాస్ట్ వైజ్గా, కాలేజ్ వైజ్గా ఎన్నో రకాల రిపోర్ట్స్, వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ దాకా తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక దీంట్లో ఉన్నటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో NEET.NTA.online, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడి నుంచి అప్లై చేసుకోవాలి. గతంలో కొంతమంది ఫేక్ వెబ్సైట్స్ కూడా చూసుకోకుండా అప్లై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి NEET.NTAonline.in, NEET.NTAonline.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ డైరెక్ట్గా చేయకుండా ఫస్ట్ వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని చెక్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో దాదాపుగా వీళ్ళు ఎన్ని పేజెస్ డాక్యుమెంట్ ఇచ్చారు, 167 పేజెస్ డాక్యుమెంట్ అయితే ఇచ్చారు. ఈ 167 డాక్యుమెంట్ పేజెస్ అన్నీ కూడా నేను రీడ్ చేశాను. దాంట్లో కొన్ని పాయింట్స్ మీతో నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. కాబట్టి అంటే మనకు అప్లికేషన్ ఫామ్లో ఏ పాయింట్స్ అయితే అవసరం వస్తాయో ఆ పాయింట్లను మనం కన్సిడర్ చేసుకుంటూ అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా డెమో రూపంలో ఫిల్ చేద్దాం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లోనే ఇచ్చారు. సో దాంట్లో అన్ని డాక్యుమెంట్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో షార్ట్కట్ కోర్సు అంటే అబ్రివేషన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మనం ఈ అప్లికేషన్కి సంబంధించిన డేట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ డేట్స్ చెక్ చేసిన తర్వాత సో అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దాం. అప్లికేషన్ ఫామ్ అనేది మనకు February 9th, 2024 నుంచి స్టార్ట్ చేస్తే March 9th అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు 30 డేస్ అంటే 1 month టైం ఇచ్చారు. సో అది కూడా అప్లికేషన్ ఫామ్ కూడా 5 PM లోపే కంప్లీట్ అయిపోవాలి. దానికి సంబంధించిన పేమెంట్ ఏమైనా ఉంటే నైట్ 11 o'clock వరకు కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి సో ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. February 9th నుంచి స్టార్ట్ చేస్తే March 9th వరకు అప్లికేషన్స్ క్లోజింగ్ టైం. కాబట్టి ఈ టైంలో మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. చాలామంది అనుకోవచ్చు, అన్న ఈ అప్లికేషన్ ఫామ్ మనం ఫస్ట్ ఫిల్ చేస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుందా అంటే అలా ఏమి ఉండదు. ఫస్ట్ తొందరపడకండి. అప్లికేషన్ ఫామ్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. మ్యాక్సిమం మీరు అనుకున్న సెంటర్లోనే వస్తాయి. అంటే ఏ లొకేషన్ అయితే మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకుంటున్నారో, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, ఖమ్మం, కడప, చిత్తూరు, సో ఇది ఎక్కడైతే సెంటర్స్ ఉంటాయో మీరు అనుకున్న సెంటర్లోనే మీకు సెంటర్ అలాట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి, సో కంప్యూటర్ ఎగ్జామ్ అంటే డిఫరెంట్ కాబట్టి సో మీరు అనుకున్న సెంటర్ని అలాట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాకుండా ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి ఇవన్నీ పరిశీలించిన తర్వాత అప్లికేషన్ చేసుకోండి. ఈ అప్లికేషన్ చేయడం అనేది ఒక 10 minutes పనే. కాబట్టి ఈ అప్లికేషన్లో పొరపాటు లేకుండా చేయండి. కాబట్టి డేట్ అనేది చాలా ఉంది. సో అది సంబంధించి ఇక ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఎన్ఆర్ఐకి వచ్చేసి 1700, ఇక జనరల్ ఈడబ్ల్యూఎస్సి ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 1600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు వచ్చేసి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ థర్డ్ జెండర్ వచ్చేసి వాళ్ళకి 1000 రూపీస్. ఈ అప్లికేషన్ ఫీజు అయితే ఈ విధంగా ఉంది, 1700, 1600, 1000. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన టైం ప్రకారంగా చేయండి. ఇక డేట్, ఎగ్జామినేషన్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది, May 5th. దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు. ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది అనేది ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఏమైనా మార్పులు చేశారా, సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయా అనే అంశాలపైన ఇంకొకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం.
ఇక అప్లికేషన్కే వచ్చేద్దాం డైరెక్ట్గా, ఎందుకంటే అప్లికేషన్తో పాటు మీకు పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ NEET.NTA.online.in ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ హియర్ అని చెప్పేసి ఉంది. టోటల్గా అంటే ఈ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ అప్లై చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఈ విధంగా 3 స్టెప్స్లో మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేద్దాం. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది. ఇందాక ఏదైతే మనం PDF డాక్యుమెంట్ చూస్తున్నామో ఆ డాక్యుమెంట్, సో అది చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆ ఫీజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కొన్ని గైడ్లైన్స్ అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి. సో ఫిల్ చేసే ముందు కూడా ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ కూడా స్కాన్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. సో అవన్నీ కూడా మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు ఫిల్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ అన్నీ రీడ్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అని చెప్పేసి వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఏమొస్తుంది, లాగిన్ అండ్ అథెంటికేషన్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఆధార్ కార్డుతో చేస్తున్నారా, డిజి లాకర్తోని అకౌంట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం ఐ హ్యావ్ ఆధార్ డౌన్లోడ్, లేదంటే పాన్ ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ ఆధార్ సెలెక్ట్ చేస్తారు, లేదంటే పాన్ ఉంటే పాన్ పెట్టేసుకోండి. సో ఆధార్ అయితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు కాబట్టి సో ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్కి OTP వస్తుంది. సో అక్కడ నుంచి అలా OTP ఎంటర్ చేసేసి OTP కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు కొన్ని స్క్రీన్ షాట్లు అయితే ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ల ఆధారంగా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో దాన్ని మనం క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తానని చెప్పాను కదా, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసాము. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా రీచ్ చేసాము. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఇచ్చిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి OTP వస్తుంది. ఈ OTPకి ఏదైతే మీరు ఆధార్ నెంబర్ ఇచ్చారో ఈ ఆధార్ నెంబర్కి వ్యాలిడేట్ OTP వస్తుంది. OTP వెరిఫికేషన్ అయిపోతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్క్రీను మనకు ఈ విధంగా డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మేము మళ్ళీ చెక్ చేసుకోండి, ఆధార్ నెంబర్ కరెక్ట్ అయినా కాదా, క్యాండిడేట్ నేమ్ కరెక్ట్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ క్యాండిడేట్ నేము యాజ్ ఫర్ మీ 10+2 రికార్డు ప్రకారం ఏ విధంగా ఉంది అంటే అకాడమిక్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫిల్ చేయండి. ఇప్పుడు ఏవైతే నేను పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తున్నా ఇవన్నీ కూడా ఒక నోట్బుక్లో రాసేసుకొని, ఎందుకంటే పొరపాట్లు లేకుండా అప్లికేషన్ ఫామ్ ముందు పెట్టుకొని డైరెక్ట్గా మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయకుండా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని, ఎందుకంటే OTPs వస్తాయి, రిజిస్ట్రేషన్ నెంబర్స్ వస్తాయి, సో సెంటర్ కోడ్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో పాయింట్స్ అన్ని కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉందో, ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్, మదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్. అన్న నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంది, నేను వేరే ఎంటర్ చేయలేదు. మీ 10th క్లాస్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అవుతుందో అదే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, ఐడెంటిటీ టైప్. ఇక్కడ ఐడెంటిటీ టైప్లో మనకు పాన్ కార్డు అంటే గవర్నమెంట్ ID కార్డు కానీ లేకపోతే పాన్ కార్డు కానీ ఇవన్నీ అంటే మనం ఎగ్జామ్ రోజు ఏ ఐడెంటిఫికేషన్ అయితే చూపించబోతున్నామో అది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ప్రెజెంట్ అడ్రస్, సో ప్రెజెంట్ అడ్రస్ ఉంటుంది. ప్రెజెంట్ అడ్రస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లొకాలిటీ, కంట్రీ, జిప్ కోడ్, మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబరే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చేయాలి. ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నేను పదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, ఇప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరు మీకు ఎగ్జామినేషన్ హాల్కి అంటే ఎగ్జామ్ రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఏ మొబైల్ నెంబర్ అయితే వర్క్ అవుతుందో అది ఎంటర్ చేయండి. మీ ఫాదర్స్ మొబైల్ నెంబర్ అయితే చేంజ్ కాదు, వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ పోయినా కూడా మళ్ళీ ఓల్డ్ నెంబర్ అయితే తీసుకొచ్చుకుంటారు కాబట్టి సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ పర్మనెంట్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ ఈమెయిల్ ఐడీలు ఇవ్వండి. అన్న నా మొబైల్ పోయింది, ఆ మొబైల్ వేరే వాళ్ళ పేరు మీద ఉంది, ఇప్పుడు ఎట్లా రావాలి, నాకు OTPలన్నీ దానికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఫ్యూచర్లో బాధపడడం కంటే సో పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్స్, పర్మనెంట్గా ఉండే ఈమెయిల్ ఐడీస్ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక బాక్స్ ఉంటుంది,
ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అనుకుంటే సేమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బాక్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అంటే ఇక్కడ ఈ నీట్ అప్లికేషన్ ఎప్పుడైనా ఓపెన్ చేసి ఎప్పుడైనా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ పాస్వర్డ్. సో ఇక్కడ పాస్వర్డ్ మీకు గుర్తుండే పాస్వర్డ్ ఎంటర్ చేసేసేయండి. సెక్యూరిటీ క్వశ్చన్ అంటే సెక్యూరిటీ క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. పెక్ నేమ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ కానీ. సో అవన్నీ కూడా పాస్వర్డ్ రికవరీ చేసే టైంలో యూజ్ అవుతాయి. సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ పిన్ జనరేట్ అవుతుందో ఆ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందాక మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే అంటే మై నేమ్ కరెక్ట్, గార్డియన్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పేసి వస్తుంది. అవి సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేయండి. అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ ఓటీపీ అని వస్తుంది మళ్ళీ. సో మళ్ళీ ఓటీపీకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఇక్కడ ఓటీపీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కన్ఫర్మేషన్ డూ యూ వాంట్ టు సేవ్ కన్ఫర్మేషన్ ఫర్ ఓటీపీ అని చెప్పేసి కన్ఫర్మేషన్ బాక్స్ మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓటీపీ ఇందాక ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేశారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీస్ ఒకసారి కాదు 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఆధార్ వెరిఫికేషన్కి ఒకసారి, అడ్రస్ ప్రూఫ్స్కి ఒకసారి, మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ ఈ విధంగా డిఫరెంట్ స్టేజ్లో మనకు ఓటీపీస్ వస్తాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసే టైంలో మీ మొబైల్కి ఆ నెట్వర్క్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ మెసేజెస్ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఆ మొబైల్లో మెసేజెస్ హౌస్ఫుల్ అయిపోయి మెమొరీ స్పేస్ కూడా ఉండకపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి మెసేజ్ రాకపోవచ్చు. కాబట్టి ఆ మెసేజ్ బాక్స్ క్లియర్ చేసి సో మెసేజ్లు వచ్చేలాగా నెట్వర్క్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ విధంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. సో మెయిల్స్ కూడా ఓటీపీస్ వస్తాయి. మెయిల్ కూడా అంటే ఈమెయిల్ కూడా ఓపెన్ చేసి మీరు రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో ఓకే అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అయిపోయింది. ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీ మొబైల్కి మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఇందాక జనరేట్ చేసినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ జనరేట్ అయిన పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ పిన్ నెంబరు మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ పిన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు లాగిన్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేదు, ఇంకా ఇన్కంప్లీట్లోనే ఉంది. పేమెంట్ చేసామా, ఇంకా ఇన్కంప్లీట్లోనే ఉంది. అంటే ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కంప్లీట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. ఇది క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చే స్క్రీను మనకు ఈ విధంగా వస్తుంది. ఈ స్క్రీన్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫామ్, కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ విత్ డిజేబుల్డ్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫైనల్ సబ్మిషన్, మొబైల్ వెరిఫికేషన్, పేమెంట్. ఈ స్టేజెస్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ మన కాంటాక్ట్ డీటెయిల్స్ కొన్ని ఎంటర్ చేసాము. సో ఇక్కడ మరిన్ని డీటెయిల్స్ అంటే వాటికి సంబంధించినటువంటి కంట్రీకి సంబంధించిన కోడు, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఎమర్జెన్సీ మొబైల్ నెంబరు, ఎమర్జెన్సీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఆల్రెడీ మనం ఇందాక ఫిల్ చేసాం కాబట్టి పర్మనెంట్ అడ్రస్ మళ్ళీ ఇక్కడ రాదు కాబట్టి ఇన్స్టూట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఆ క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేయండి. సో ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చే స్క్రీను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, పర్సనల్ డీటెయిల్స్కి వస్తాం. ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఏదైతే నేమ్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ కూడా ఆల్రెడీ వస్తాయి. సో దీంట్లో కరెక్షన్ చేసుకోండి. ఐడెంటిఫికేషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అక్కడ మీరు ఏ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు వ్యాలిడ్ నెంబరు, సో మీ కాంటాక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీరు 12th ఎక్కడ అపియర్ అవుతున్నారు, జనరల్ కేటగిరీయా లేకపోతే రిజర్వేషన్ ఉందా, డయాబెటిక్ సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఎందుకంటే ఎగ్జామ్ రోజు ఇవన్నీ కూడా కన్సల్ట్ చేసి కొన్నిసార్లు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే కొన్ని మెడిసిన్స్ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ అడుగుతారు కాబట్టి వాళ్ళు అడిగినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం ఫిల్ చేయాలి. రెసిడెన్స్ ఏరియా, నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మైనార్టీకి సంబంధించి,
సో వాటికి సంబంధించి ఈ మైనారిటీకి సంబంధించి కూడా మనకు డ్రెస్ కోడ్ ఉంటుంది. కొన్నిసార్లు సిక్కు మైనారిటీస్ వాళ్ళ డ్రెస్ కోడ్తోని అపియర్ కావాల్సి వస్తుంది కొన్నిసార్లు. కాబట్టి వాళ్ళ రూల్స్ వాళ్ళ మతాచారాల ప్రకారంగా. కాబట్టి ఆ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనం ముందే ఫిల్ చేయాలి. కాబట్టి సో అవన్నీ కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీరు ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. సో బిలాంగ్స్ టు మైనారిటీయా, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, సెల్ఫ్ స్టడీయా, లేకపోతే కోచింగ్ సెంటరా, కంట్రీ అంటే మీరు ఇండియానా లేకపోతే యూకే, యూఎస్, దుబాయ్ అలాంటి ఇన్ఫర్మేషను. ఇక్కడ మనకు డ్రెస్ కోడ్ ఇక్కడ చెక్ చేసుకోండి. డూ యూ ఇంటెండెడ్ వేర్ కస్టమరీ డ్రెస్ కోడ్ అని చెప్పేసింది. అట్లాంటిది ఏమన్నా ఉంటే సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. కాబట్టి సో ఇవన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చా వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసేసి అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ మనకు ఇంకొక డీటెయిల్స్ కూడా ఉంటుంది. మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో మ్యాక్సిమం అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి సో ఎస్ ఆ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓన్లీ వాళ్ళకు మట్టుకే, ఒకవేళ నో అయితే ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్లో ఇంకొక స్టేజ్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేది మీరు ఇక్కడ పేపర్ అంటే ఏ పేపర్ ఎట్లా కావాలి. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకొని మీరు పొరపాటున రాంగ్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్ రోజు చాలా కాంప్లికేటెడ్, చాలా ఇష్యూస్ ఇక్కడే వస్తాయి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం మీకు తెలుగా, హిందీయా, ఇంగ్లీషా అనేది ఇక్కడ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగానే వస్తాయి. హిందీ ఇంగ్లీష్ కామన్ వస్తుందా, హిందీ తెలుగు కామన్ వస్తుందా అనేది కాదు. మీరు ఏ మోడ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అంటే ఏ మీడియంలో ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామ్ స్టేట్, సో చాయిస్ అంటే ఏ స్టేట్లో, మళ్ళీ దాంట్లో సెంటర్, నెక్స్ట్ సెకండ్ స్టేట్ చాయిస్, సో మళ్ళీ దాంట్లో సెంటర్. ఇక్కడ ఎగ్జామ్ మనకు May 5th రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి May 5th రోజు మనం ఏ లొకేషన్లో ఉంటున్నామో, ఇంటి దగ్గర ఉంటామా, కోచింగ్ సెంటర్లో ఉంటామా, ఎగ్జామ్ మనకి ఏ లొకేషన్లో ఉంటే బాగుంటుంది May 5thని డిపెండ్ చేసుకొని ఆ ఎగ్జామ్ సెంటర్స్ కరెక్ట్గా ఫిల్ చేసుకోండి. కొన్నిసార్లు ఎగ్జామ్ సెంటర్ కోచింగ్ వాళ్ళే తీసుకెళ్తారు, కోచింగ్ సెంటర్ వాళ్ళే తీసుకెళ్తారు, లేకపోతే వాళ్ళు ఒక 1 week మన ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. సో ఇంటికి నుంచి వెళ్తామా ఎక్కడి నుంచి వెళ్తామా అనేది డిపెండ్ చేసుకొని మీకు అనుగుణంగా ఇక్కడ సెంటర్ చాయిస్ 1, సెంటర్ చాయిస్ 2, సో అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ అగ్రీ బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటంటే అప్లికేషన్ ఇంకా ముందుకెళ్తూ ఉంటాం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్ మీరు పాస్ అవుతున్నారా, పాస్ అనేది చెక్ చేసుకొని ఎప్పుడు పాస్ అయ్యారు, సో వాటికి సంబంధించిన సెలెక్ట్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ 10th సంబంధించి స్కూల్ ఆఫ్ ప్లేసింగ్ అంటే అది ఏ లొకేషన్లో ఉంది, ఆ స్కూల్కి సంబంధించినటువంటి టైప్ గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ స్టేట్ తెలంగాణ, ఏపీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిస్టిక్, ఎగ్జామ్ బోర్డు అంటే ఆ స్కూల్ 10th క్లాస్కి సంబంధించిన బోర్డు, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాము, ఎక్కడ పాస్ అయ్యాము, ఏ ఇయర్లో పాస్ అయ్యాము, రెగ్యులరా, డిస్టెన్సా, గవర్నమెంట్, ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. స్కూల్కి సంబంధించిన అడ్రస్, స్కూల్కి సంబంధించిన పిన్ కోడ్ అంటే అడ్రస్ పిన్ కోడ్, రూల్ నెంబర్, 10th క్లాస్కి సంబంధించిన రూల్ నెంబరు, రిజల్ట్ మోడ్, సో రిజల్ట్కి సంబంధించిన ఆప్షన్ అక్కడ వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత 11th సంబంధించి 11th వరకు అయితే ఇష్యూస్ ఏమున్నాయి, ఎందుకంటే కొంతమంది 12th అంటే సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారు, కొంతమంది పాస్ అయ్యారు. 11th క్లాస్ అయితే అందరూ కూడా పాస్ అవుతారు కాబట్టి సో ఇందాక 10th క్లాస్ ఏ విధంగా అయితే ఫిల్ చేసామో, ఎప్పుడు పాస్ అయ్యామో, వాటికి సంబంధించిన రూల్ నెంబర్స్, వాటికి సంబంధించిన అడ్రస్, మోడ్ ఆఫ్ పాస్, వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ స్కూల్ అనగానే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నార్త్ సైడ్ 10+1 10+2 ఈ స్కూల్ అని అంటాం, అంటే 10+2 స్కూల్ అని చెప్పేసి అంటాం. సో అందుకని వాళ్ళు వచ్చేస్తారు. కానీ మన తెలంగాణ ఏపీకి వచ్చేసి ఇంటర్మీడియట్ కాలేజెస్ అంటాం కాబట్టి 10+ అంటే 11th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని, 12th అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని, అది గుర్తుపెట్టుకుని ఆ విధంగా ఫిల్ చేయండి. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక వస్తే సో ఇక్కడ కొంతమంది ఎగ్జామ్కి అపేర్ అవుతారు, కొంతమంది ఆల్రెడీ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి అపేర్ కాబోతున్నారు, కొంతమంది పాస్ అయ్యారు. సో కాబట్టి దాన్ని డిపెండ్ చేసుకొని మీరు పాస్ అయ్యారా, పాసింగ్గా అపేర్ అవుతున్నారా, ఎప్పుడు పాస్ అవుతున్నారు, ఎప్పుడు అపేర్ అవుతున్నారు ఇన్ఫర్మేషన్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీ స్కూల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ రూల్ నెంబరు,
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన డాటా ఎంటర్ చేయాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన డాటా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్రీను. సో ఇక్కడ మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి, అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని దీంతో పాటు ఇక్కడ మీ మార్కులు కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. మరి అన్న మేము సెకండ్ ఇయర్ కదా, మరి మా దగ్గర మార్కులు ఉంటే మీ దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్కులు ఉంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్కులు ఉంటే ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతే ఇక టోటల్ ఇంగ్లీష్లో మనకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్ టోటల్గా ఎన్ని మార్కులు 200 మార్క్స్. 200 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ ఎంటర్ చేయండి. అదేవిధంగా కెమిస్ట్రీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అంటే ఫస్ట్ ఇయర్లో 60, సెకండ్ ఇయర్లో 60, దీంతో పాటు మనకి మళ్ళీ ఇక 30 మార్క్స్ ప్రాక్టికల్స్. సో వాటికి లేదన్నా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకే ఉంది అనుకుంటే ఫస్ట్ ఇయర్లో ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని, అప్టైన్డ్ మార్క్స్ ఎన్ని, ఆ విధంగా ఎంటర్ చేసేసి సెలెక్ట్ చేయండి. అయ్యో అన్న ఇక్కడ పొరపాటు చేసాము, మేము మార్కులు కొన్ని ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అదేవిధంగా ఈ ప్రాక్టికల్స్ ఇంక్లూడ్ చేసామో చేయలేదని చెప్పేసి అనుకుంటే ఇక్కడ చిన్న పొరపాట్లు చేసిన పెద్ద నష్టం ఏమి లేదు. కాకపోతే నేను పొరపాట్లు చేయమని అనట్లేదు, కానీ మీ దగ్గర ఏదైతే అందుకే 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఇవన్నీ మెమోలు అన్నీ దగ్గర పెట్టేసుకొని ఆ మెమోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక నోట్బుక్లో రాసుకోమని చెప్పేది. అందుకే ఇవన్నీ రాసుకున్న తర్వాత మీరు ఎంటర్ చేయండి. కాబట్టి ఇక్కడ మీ దగ్గర ఎంతవరకు మార్కుల వివరాలు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మార్కులు లేవు. సెకండ్ ఇయర్ మార్కులు ఉన్నాయా? లేవు. మరి ఏ మార్కులు ఉన్నాయి? ఫస్ట్ ఇయర్ మార్కులే ఉన్నాయి. మరి ఫస్ట్ ఇయర్లో టోటల్ మార్క్స్ ఎంత వాళ్ళకు? 100 వచ్చిన మార్కులు ఎంత? అదే సెకండ్ ఇయర్ పాస్ అయ్యాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు నాకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు అవుతాయి? ఫస్ట్ ఇయర్లో 100 ఉన్నాయి, సెకండ్ ఇయర్లో 100, 200కి నాకు ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఎన్ని మార్కులు వచ్చినాయి ఆ విధంగా ఎంటర్ చేసే ప్రయత్నం చేస్తే మీ పర్సంటేజ్లో ఎలాంటి తేడా రాదు. కాబట్టి సో ఇక్కడ 200 మార్క్స్ ఎంటర్ చేసి ఫస్ట్ ఇయర్ మార్కులే ఇంగ్లీష్ ఎంటర్ చేసాం మీ పర్సంటేజ్ పోతుంది. కాబట్టి మనం ఇంతవరకు ఎక్కడి వరకు అయితే పాస్ అయి ఉన్నామో మన దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ ప్రకారంగా టోటల్ మార్క్స్, అప్టైన్డ్ మార్క్స్ మీరు అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. సో దానివల్ల పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. కాబట్టి సో మీ పర్సంటేజ్ అంటే ఫస్ట్ ఇయర్లో ఎంత పర్సంటేజ్ వస్తుంది, సెకండ్ ఇయర్లో ఎంత పర్సంటేజ్ వస్తుంది అనే ఒక ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అపేర్ అయిన వాళ్ళ కేసు ఒక రకంగా ఉంటుంది, అపేర్ అంటే పాస్ కాబోతున్న వాళ్ళ పరిస్థితి ఓ రకంగా ఉంటుంది, పాస్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఓ రకంగా ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు కూడా కొన్ని కోర్స్ అడుగుతూ ఉంటుంది. అంటే ఈ కోర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడ కోడ్లకు సంబంధించి కూడా మనకు ఇంటర్మీడియట్ బోర్డ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోడ్. ద క్యాండిడేట్ హు ఆర్ అపియరింగ్ ఇన్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఇన్ 12 in 2024 అలాంటి వాడు కోడ్ ఏమి ఎంటర్ చేయాలి? 01 ఎంటర్ చేయాలి. ఆల్రెడీ మీరు ఒకవేళ పాస్ అయితే కనుక, అంటే ఆల్రెడీ మేము పాస్ అయిపోయాము అంటే కనుక సో వాళ్ళకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ వీఆర్ ఈక్వలెంట్ టు 10+2 హైయర్ సీనియర్స్ అండ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ది స్టడీ. అంటే మీరు ఆల్రెడీ 12 years అంటే సెకండ్ ఇయర్ పాస్ అయిపోయి ఉన్నారు. సో అలాంటి వాళ్ళు సో ఏం ఎంటర్ చేయాలి? ఇక్కడ 02. ఇక 01, 02 ఒకవేళ పొరపాటున ఎంటర్ చేసినా పెద్ద నష్టం ఏం లేదు. కాబట్టి ఇది ఇన్స్టిట్యూట్ చేసుకోండి. సో మ్యాక్సిమం మనకు 01, 02 ఉంటే ఇక 03 ఎక్కడ ఉంటే ఏంటి అనేది ఒకసారి ఈ కోడ్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిపెండ్ చేసుకొని సో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సో ఇదంతా కూడా మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఈ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయిందన్న. ఈ 10th క్లాస్ ఇన్ఫర్మేషన్, 11th క్లాస్ ఇన్ఫర్మేషన్, 12th క్లాస్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకుంటే సో ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే 10th, 11th, 12th ఈ 3 yearsకి సంబంధించిన డీటెయిల్స్ అయిపోయి ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చే డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మీ ట్విన్స్ అయితే కనుక అంటే కొన్నిసార్లు అమ్మాయి అబ్బాయి అయినా, అబ్బాయి అబ్బాయి అయినా, అమ్మాయి అమ్మాయి అయినా సో ట్విన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పొరపాటున ఒకరి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాస్తారనే పాయింట్ ఆఫ్ లో ట్విన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఎస్, ఒకవేళైతే నో అయితే నో. దానికి సంబంధించిన ట్విన్స్ అయితే సో మ్యాక్సిమం నోనే ఉంటుంది కాబట్టి మీరు నో సెలెక్ట్ చేసుకొని సో ఇది స్కిప్ చేయొచ్చు. ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది ఎందుకు అని అంటే గతంలో కొన్నిసార్లు ఈ ట్విన్స్ ఉన్నటువంటి కేసెస్లో ఒకరి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ ఈ ట్విన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ బటన్ వస్తుంది, మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, మళ్ళీ సేవ్ చేయాలి. సో ట్విన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్. ఈ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటి? ఫోటో, సిగ్నేచరు,
ప్రెజెంట్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ కలిపి, నెక్స్ట్ ఫోటో, పోస్ట్ కార్డ్ సైజు, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ 10 ఫింగర్స్ ఉంటే ఆ ఫింగర్స్, నెక్స్ట్ వచ్చేసి థంబ్ ఇంప్రెషను, నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, స్టూడెంట్ సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ ఇప్పుడు ఏ రోజైతే మనం సిగ్నేచర్ అప్లోడ్ చేస్తామో అదే సిగ్నేచరు మీ హాల్ టికెట్లో అంటే అడ్మిట్ కార్డులో వస్తుంది. అదే సిగ్నేచర్ ఎగ్జామ్ హాల్లో చేయాలి. సో కాబట్టి మీ పర్మనెంట్ సిగ్నేచర్ కరెక్ట్గా అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఉంటుంది. ఫోటో పోస్ట్ కార్డ్ సైజ్ అంటే ఇప్పుడు పాస్పోర్ట్ ఫోటో చిన్నగా ఏదైతే వస్తుందో అది పోస్టల్ కార్డ్ సైజులో, మనకు అంతకుముందు 15 పైసకి 20 పైసకి చిన్నప్పుడు పోస్ట్ కార్డు ఉంటుండే, గుర్తుందో లేదా మీకు, ఆ కార్డు సైజు ఇదే పాస్పోర్ట్ సైజ్ని లార్జ్గా చేసి సో ఆ ఫోటోని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇదే ఫోటో మనం ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 10, పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ ఒక 5 అవి కాపీస్ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్, ఈ 5 ఫింగర్స్ మనం ఒక పేజ్ పైన ఫిల్ చేయాలి, అది కూడా చూపిస్తాను. సో అదొక ఇమేజ్. థంబ్ ఇంప్రెషన్, సో థంబ్ ఇంప్రెషన్ కూడా మనం చేయాల్సి వస్తుంది. 10th క్లాస్ మెమో, ఇవన్నీ కూడా ఆ లిమిటెడ్ సైజెస్, అంటే ఇవన్నీ కూడా జేపీజీ కానీ జేపీఈజీ కానీ. సో మ్యాక్సిమం మనకు ఫోటో వచ్చేసి 200 KB, సిగ్నేచర్ 30 KB, ప్రెజెంట్ అడ్రస్ 300 KB, ఫోటో 200 KB, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్స్ 30 KB, ఈ విధంగా ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎవరికైతే ఫిల్ చేయడానికి రావట్లేదో, ఒకవేళ ఫిల్ చేయమని చెప్పేసి అంటే కనుక నేను మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన కమ్యూనికేషన్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసాము, సిగ్నేచర్ అయిపోయింది అనుకుంటే సో మళ్ళీ ఒకసారి ప్రివ్యూ లాగా వస్తుంది, ఆ ప్రివ్యూ చెక్ చేసుకోండి. సో అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే డేటా ఫిల్ చేసామో ఆ డేటా అంతా కూడా వస్తుంది, డాక్యుమెంట్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని. సో ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకొని మన ఇంటరేషన్ డేటా అంటే ఇంతకుముందు బేసిక్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్, వాళ్ళ ఆక్యుపేషను, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్, సో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ ఫైనల్ సర్వీస్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. సో ఇవన్నీ ఇక ఇచ్చిన డీటెయిల్స్ 1-2 సార్లు కరెక్ట్గా వెరిఫై చేసుకొని ఇవన్నీ చెక్ చేసుకొని మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, మనం ఇచ్చిన డేటా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది. మనకు ఓటీపీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఓటీపీ అంటే ఇంతకుముందు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిపోతుంది, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోతుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఈ విధంగా ఫిల్ చేసి లాస్ట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను, రైట్, మళ్ళీ ఇవే రిపీట్ అవుతుంది. సో ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి వస్తుంది. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు కూడా నేమ్ కరెక్టే ఉందా, జెండర్ కరెక్టే ఉందా, నేమ్ ఇవన్నీ కూడా. సో ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఎడిట్ చేయరాదు. కాబట్టి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ చేయగానే అప్లికేషన్ ఫామ్స్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని చెప్పేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేకి వెళ్ళేసి పేమెంట్ చేసేస్తా. సో దాంట్లో ఎస్బీఐ ఈపే కానీ మీకు ఏ పేమెంట్ గేట్వే ఉంటే ఆ పేమెంట్ గేట్వే ప్రకారంగా సో మ్యాక్సిమం ఎస్బీఐ లేకపోతే ఐసిఐసిఐ ఉంటుంది, లేకపోతే ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఆ 1700 రూపీస్ అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఈ 10 ఫింగర్స్ ఎలా అయితే చూపించానో ఈ 10 ఫింగర్స్ అంటే ఈ బయోమెట్రిక్ ఉంది కదా, ఇక్కడ మనం స్టాంప్ ప్యాడ్ తీసుకుంటాం. ఈ స్టాంప్ ప్యాడ్ ఓన్లీ ఇక్కడ వరకు వచ్చినా ఓకే, లేకపోతే ఇక్కడ వరకు వచ్చినా ఓకే. అంటే ఈ టూ వచ్చేలాగా ఒక పేపర్ పైన పెట్టేసి నీట్గా స్కాన్ చేయండి. కాబట్టి ఆ పేపర్ని కూడా మనం స్కాన్ చేయాల్సి వస్తుంది, అది కూడా వాళ్ళు ఇచ్చిన లిమిట్ సైజులో. సో ఈ విధంగా మీకు స్క్రీన్లో చూపించిన ప్రకారంగా చెక్ చేసుకొని ఆ విధంగా మీరు ఫిల్ చేయాలి. సిగ్నేచర్ కూడా ఒక పేపర్ పైన సైన్ చేసి మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మొత్తం మీద అయితే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను. ఇక మీకు రైట్, సో అప్లికేషన్ ఫాము ఫిల్ చేయడానికి రాకపోతే నేను ఎవరికైతే రాదో వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో నేను ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేస్తున్నాను. అందరికైతే చేయడానికైతే పాసిబుల్ లేదు. ఒకవేళ మాకు అందుబాటులో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, మేము రూరల్ ఏరియాలో ఉన్నాం అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే
అన్న మీతో కమ్యూనికేషన్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ మీరే ఫిల్ చేయండి అనుకుంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చాను, jaypal5554@gmail.com, jaypal5554@gmail.com. సో దీనికి గాను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మనకు కొంత నామినల్ ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకోవాలి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని ఒక అప్లికేషన్కి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో దాన్ని డిపెండ్ చేసుకొని దీనికి కొంత నామినల్ ఫీజు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి జస్ట్ ఒక 500 రూపీస్ పే చేస్తే, సో ఎందుకంటే మీతో నేను కమ్యూనికేట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు నాకు పంపించాలి, సో ఓటీపీస్ వస్తే అవన్నీ కూడా షేర్ చేయాలి. కాబట్టి సో ఇది కొంత రిస్కే, ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ మనమే దగ్గరుండి ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటున్నారు, నేను ఎక్కడి నుంచో ఫిల్ చేస్తాను. కాబట్టి సో ఒకవేళ మీకు అలాంటి ఆప్షన్ ఏది లేకపోతే లాస్ట్ స్టేజ్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమంటే నేను ఫిల్ చేస్తాను. కాబట్టి అన్ని అప్లికేషన్ ఫిల్ చేయలేను. ఎవరికైతే చేయడానికి రావట్లేదో, ఎవరైతే రూరల్ ఏరియాలో ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ సర్వీసెస్ తప్ప. సో అయ్యో సార్ మాకు ఇంటర్నెట్ దగ్గరలోనే ఉంది, ఎంతమంది మా సిస్టరు యూజీ చేసిండ్రు అంటే వాళ్ళతోనే ఫిల్ చేసేయండి. కాబట్టి సో కొంతమంది యూటిలైజ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెయిల్ చేయండి. ఆ మెయిల్లో మీకు సంబంధించిన వివరాలు, మీ మొబైల్ నెంబరు, ఆ డాక్యుమెంట్స్ ఏవైతే అనుకున్నామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు చేస్తే మా టీం వాళ్ళు ఎవరెవరు కాల్ చేసి మీతో కమ్యూనికేషన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ ముందు మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి దాదాపుగా 30 minutes 20 to 30 minutes టైం తీసుకుంటుంది కోచ్ అంతే. కానీ డాక్యుమెంట్స్ చేసే ముందే అసలు ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటే చాలా ఫాస్ట్గా, చాలా స్మూత్గా మన అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ ముందు పెట్టుకొని ఓటీపీ రావట్లేదు, మా ఫాదర్ ఆక్యుపేషన్ కరెక్ట్ లేదు, నా ఆధార్ కార్డ్ వేరే బుక్లో ఉంది, 10th క్లాస్ మెమరీ ఎక్కడ ఉంది. సో ఇవన్నీ కాకుండా ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ముందు పెట్టుకొని దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. కాబట్టి సో నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ ఇంకొకసారి ఈ వీడియోని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చెక్ చేయండి, మనం ఏమేమి డేటా అడుగుతున్నారు, ఎలా ఉన్నారు. లేదు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు ఒక డాక్యుమెంట్ ఇచ్చిండ్రని చెప్పాను. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ హిందీ ఇంగ్లీష్కి సెలెక్ట్ చేయండి. సో ఇంగ్లీష్లో సో టోటల్ ఇన్ఫర్మేషన్ దాదాపుగా 167 pages ఉన్నాయి. షార్ట్కట్ కోర్స్ ఏంటి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి, దీంతోపాటు వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ నో కరెక్షన్ ఫెసిలిటీ అని చెప్పేసి ఉంది. సో ఒక్కసారి కనుక మీరు చేస్తే మళ్ళీ ఎక్కడ ఏ స్టేజ్లో కూడా మీకు ఇవ్వడం. సో దీంట్లో ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉండవచ్చు. యాజ్ పర్ జియో ప్రకారంగా ఇప్పుడు మన ప్రజెంట్ ఏ అకాడమిక్ ఇయర్లోనో 23-24 అకాడమిక్ ఇయర్లోనో, ఎందుకంటే ఇది ఫిబ్రవరి కాబట్టి మనం ఈ అకాడమిక్ ఇయర్లో ఉన్నాం. కాబట్టి మీరు ఈ అకాడమిక్ ఇయర్లో ఏ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. మరి కౌన్సిలింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జరుగుతుంది కదా, అంటే 24-25లో జరుగుతుంది కదా, అప్పటికి ఏప్రిల్ 1 అయిపోతుంది కదా. అంటే సో అప్పటికి మళ్ళీ వాళ్ళు ఓబీసీ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మళ్ళీ వాళ్ళు అప్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వమంటే ఇవ్వరు. కాబట్టి ఈ ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్లో ఏ ఈడబ్ల్యూఎస్ అయితే ఉంటుందో ఆ ఈడబ్ల్యూఎస్, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, వాటికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో పొరపాట్లు చేయకండి. సో చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇక్కడ మరీ వాళ్ళు స్పెసిఫిక్గా అంటే గతంలో ఈ స్క్రీన్ షాట్ లేదు. సో నో కరెక్షన్ ఫెసిలిటీ విల్ బి గివెన్ ఇస్ ఎనీ స్టేజ్. కాబట్టి ఎలాంటి కరెక్షన్స్ అనేది ఇవ్వము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు. కాబట్టి మరి జాగ్రత్తగా మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. సో ఇది మొత్తం అయితే మనకు అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. సో మన నీట్కి సంబంధించినటువంటి అప్డేట్స్, సో అది ఎగ్జామినేషన్ కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్క్స్ ర్యాంక్ కావచ్చు, ఏ ర్యాంక్కి ఏ మార్కుకి మనకి ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, మార్క్ వర్సెస్ ర్యాంక్కు, తెలంగాణ నుంచి ఎంతమంది అప్లై చేశారు, ఏపీ నుంచి ఎంతమంది అప్లై చేశారు ఏంటి, ఇలా చాలా రకాల అప్డేట్స్ మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతా ఉన్నాం. సో మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దీంతోపాటు jaypal.com అనేది ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ గురించి రానున్న రోజుల్లో మీకు ముందు తెలుస్తుంది. ఈ వెబ్సైట్లో మీకు రకరకాల రిపోర్ట్స్, రకరకాల అనాలిసిస్లు, ఏపీ తెలంగాణ క్యాస్ట్ వైజ్గా, కాలేజ్ వైజ్గా, మార్క్స్ వర్సెస్ ర్యాంకుకు, ఏ క్యాటు, బీ క్యాటు, ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్ కట్ ఆఫ్స్, ఇలా
చాలా రకాల కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఆ కట్ ఆఫ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. సో ఈ వెబ్సైట్ గురించి ఇంకొక వీడియోలో మీకు డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారా లేదా, మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.